జీవో నంబర్ 115 ను జీవో నంబర్ 115 ను కాంగ్రెస్ స్టాఫ్ నర్సులను కాంగ్రెస్ స్టాఫ్ నర్సులను కాంగ్రెస్ స్టాఫ్ నర్సులను కాంగ్రెస్ స్టాఫ్ నర్సులను We want justice. We want justice. కాంగ్రెస్ స్టాఫ్ నర్సులను కాంగ్రెస్ స్టాఫ్ నర్సులను కాంగ్రెస్ స్టాఫ్ నర్సులను జీవో నంబర్ 115 ను జీవో నంబర్ 115 ను జీవో నంబర్ 115 ను జీవో నంబర్ 115 ను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను We want justice. We want justice. We want justice. We want justice. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల పట్ల ప్రభుత్వం వైఖరి 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 స్టాఫ్ నర్సులకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు ఈ సమయంలో మేమందరము ఎందుకు బయటకు వచ్చామంటే మేము స్టాఫ్ నర్సులుగా ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళు, జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ చదివిన వాళ్ళము, అలాగే ఎంఎస్సీ చదివిన వాళ్ళు మేమందరము కూడా స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్నామండి. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తూ ఉన్నాము. మరి అయితే ఎందుకు చేస్తున్నామంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఈరోజు కాకపోతే రేపైనా మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు, మాకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో మేమందరము ఎదురు చూస్తున్నామండి. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈ యొక్క జీవో నెంబర్ 115 అనే జీవో ఏదైతే వచ్చిందో దాని ద్వారా మరి ఇన్ని సంవత్సరాల నుంచి మాకు రెగ్యులర్ అవుతుందన్న ఆశ మాకు సడన్గా మాకు చాలా బాధ కలిగిస్తుందండి. ఈ యొక్క జీవో నెంబర్ 115 విధానం ద్వారా ఏఎన్ఎంస్ని ఒక 18 నెలల్లో ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ అని ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ట్రైనింగ్ ఇచ్చారు. వారిని సడన్గా ఏం చేశారంటే జిఎన్ఎం పోస్టులోకి రెగ్యులర్ పోస్టులోకి వాళ్ళని రెగ్యులర్గా పర్మనెంట్ చేసేస్తారండి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇంచుమించు 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ చదివిన వాళ్ళందరము స్టాఫ్ నర్సులుగా కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తున్న మాకు ఈ యొక్క జీవో ద్వారా చాలా నష్టం జరిగిందండి. ఈ నష్టాన్ని ప్రభుత్వము దయతో ఒక్కసారి జీవోని వెనక్కి తీసుకుని మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఇక్కడ మేమే కాదు, ఇంచుమించు 12,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఉన్నారండి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోను. అలా ఇంతమంది 12,000 మంది పైగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఉండగా ఈ యొక్క ఏఎన్ఎంలకి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి 18 నెలలు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని వెంటనే స్టాఫ్ నర్సులుగా రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం అండి. ఇంతమంది స్టాఫ్ నర్సులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఉండగా కూడా మరి ఎందుకు సడన్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి స్టాఫ్ నర్సులుగా వాళ్ళని ప్రమోట్ చేయడం అంటే చాలా బాధ. మా యొక్క పై అధికారులు, హెడ్ నర్సులు కానీ, నర్సింగ్ సూపరింటెండెంట్లు కానీ, డాక్టర్స్ కానీ ఎవరు హర్షించే విధానం కాదండి. ఇది చాలా అన్యాయం మా పట్ల జరుగుతుంది. దయతో ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మా బాధను గుర్తించి మేము ఇంతకాలము ప్రభుత్వానికి చేసినటువంటి సర్వీసులు గుర్తించి కోవిడ్లో మేము చేసినటువంటి పనిని గుర్తించి మాకు న్యాయం చేయాలని ఈ యొక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేసి మొదటిగా 2,000 పోస్టులు తీసుకున్నామని అన్నారు. అందులో మొదటగా ఎంతమంది అయితే కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి తర్వాత ఏఎన్ఎంకి మీరు ఏమైనా చేయాలనుకుంటే తర్వాత చేయండి. ముందుగా 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్న వాళ్ళందరినీ ఈ యొక్క రెగ్యులర్ పోస్టులను భర్తీ చేసిన తర్వాత మరి ఏఎన్ఎం ఎవరైతే పరుస్తున్నామండి. We want justice. We want justice. We want justice. We want justice. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి. స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి. నంబర్ 115 ను రద్దు చేయాలి. నంబర్ 115 ను రద్దు చేయాలి. నంబర్ 115 ను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి. స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలి. justice. 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 జీవో నంబర్ 115 ను రద్దు చేయాలి. జీవో నంబర్ 115 ను రద్దు చేయాలి. జీవో నంబర్ 115 ను రద్దు చేయాలి. We want Justice. We want Justice. We want Justice.